హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అర్థమెటిక్ సబ్జెక్ట్లో భాగంగా సగటు అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ సగటు అంటే యావరేజెస్ నుంచి మీకు ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అయితే మీకు క్లాస్ 1లో చెప్పడం జరిగింది. సో ఇది క్లాస్ 2. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అర్థమెటిక్ మరియు అలాగే రీజనింగ్ సబ్జెక్ట్కి సంబంధించి చాలా వరకు అయితే టాపిక్స్ అయితే నేను కవర్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ క్లాస్ 2లో మనం మరికొన్ని డీప్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీరు క్లాస్ 1లో 1 to 12 మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ మెథడ్లో అంటే ఈ క్లాస్లో మీకు మరొక 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో క్వశ్చన్స్ అయితే ఈ విధంగా వస్తాయి. 20 మంది విద్యార్థుల సగటు బరువు 34 కిలోలు. అందులోని ఒక విద్యార్థి బరువు 50 కేజీలకు బదులుగా 75 కేజీలుగా లెక్కించారు. అయినా నిజంగా సగటు ఎంత అంటే నిజమైన సగటు ఎంత? సో ఇక్కడ పొరపాటుగా 50కి బదులుగా 75 కిలోలుగా ఒక విద్యార్థి బరువును నమోదు చేశారు. సో వాటిని కరెక్ట్ చేయాలి. ఇప్పుడు 20 మంది విద్యార్థుల సగటు బరువు ఎంత ఉంది? 34 కేజీలు. సో ఇక్కడ టోటల్ 680 కేజీలు అంటే ఆ తరగతి యొక్క మొత్తం బరువు, అంటే 20 మంది విద్యార్థుల యొక్క బరువు. నెక్స్ట్, ఒక విద్యార్థి బరువు యాక్చువల్గా 50 కేజీస్ ఉంటుంది, కానీ వారు 75 కేజీలుగా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి 75 కేజీలు తీసుకున్నారు. సో యాక్చువల్గా ఉండాల్సింది 50 కేజీలు. సో ఇక్కడ ఎంత లెస్ చేయాలి మనం? 25 కేజీలు మైనస్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్ వెయిట్ వచ్చేసి అంటే ఆ తరగతి యొక్క యాక్చువల్ వెయిట్ వచ్చేసి 655 కేజీలు. సో ఇప్పుడు నిజమైన సగటు 655 డివైడెడ్ బై 20 స్టూడెంట్స్, అంటే 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ మీకు 0 ఉంది కాబట్టి 0 అంటే మనకి 65.5 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 2 1 2 3 సో 2 2 సో ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి 15 ఉంటుంది కాబట్టి 2 7 వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ 1 మిగులుతుంది కాబట్టి 2 5 అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 32.75 కేజీస్ క్లాస్ యొక్క యాక్చువల్ సగటు బరువు, అంటే యాక్చువల్ యావరేజెస్ వచ్చేసి మనకి 32.75. సో మనకి ఇంతకు ముందు అంటే 50 కేజీకి బదులుగా 75 కిలోలు తీసుకున్నప్పుడు సగటు బరువు 34. సో ఇక్కడ ఇది రాంగ్, అంటే మనకి 50 కేజీలకు బదులుగా 75 కేజీలుగా నమోదు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది రాంగ్ క్యాలిక్యులేషన్, అంటే 34 కేజీలు అనేది. సో ఇక్కడ కరెక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసి 32.75, ఎందుకంటే మనకు 75 కేజీల నుంచి, ఎందుకంటే వాళ్ళు లెక్కించింది మనకు 75 కేజీస్, యాక్చువల్గా ఉంది 50 కేజీస్. సో ఇక్కడ మనకు 25 కేజీస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 25 కేజీస్ మైనస్ చేస్తే 655 కేజీస్ వస్తుంది. సో 655 డివైడెడ్ బై 20 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి డివైడ్ చేస్తే మీకు 32.75 కేజీస్ యాక్చువల్ వెయిట్ వస్తుంది. సో నెక్స్ట్, 30 మంది విద్యార్థుల సగటు మార్కులు 24. ప్రతి విద్యార్థి మార్కులు 5 పెంచితే కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో ఇక్కడ 30 మంది విద్యార్థుల సగటు మార్కులు ఎంత అన్నాడు? 24. 30 మంది విద్యార్థుల సగటు మార్కులు 24 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 720 మార్క్స్. సో నెక్స్ట్, ప్రతి విద్యార్థి యొక్క మార్కులు, అంటే ప్రతి విద్యార్థి మార్కులు పెంచుతున్నాడు ఇక్కడ. సో ప్రతి విద్యార్థి అంటే 30 మంది విద్యార్థులు. సో ఎన్ని మార్కులు పెంచుతున్నాడు? 5 మార్కులు పెంచుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా ఎన్ని మార్కులు పెరిగాయి? 30 × 5 150. సో ఇక్కడ టోటల్గా ఎంత అవుతుంది? 870 మార్క్స్ టోటల్గా, ఎందుకంటే ప్రతి విద్యార్థి యొక్క మార్కులు 5 మార్కులు పెంచాడు కాబట్టి. సో 870 అవుతుంది. ఇప్పుడు కొత్త సగటు వచ్చేసి 870 డివైడెడ్ బై 30 స్టూడెంట్స్ అన్నాడు. 30 స్టూడెంట్స్ అంటే 3 2 3 9 అంటే 27 ఉంటుంది కాబట్టి 3 9. సో ఇక్కడ మనకి యాక్చువల్ కొత్తగా ఏర్పడే సగటు వచ్చేసి అంటే యావరేజ్ వచ్చేసి 29 మార్క్స్. అలా కాకుండా మీరు డైరెక్ట్గా 24 + 5
29. సో ఇలా కూడా చేయొచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే ప్రతి విద్యార్థి యొక్క మార్కులు పెరిగినప్పుడు ప్రతి విద్యార్థి మార్కులుగా పెరుగుతాయి. ఎందుకంటే టోటల్గా క్లాస్లో మనకు 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 30 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. ప్రతి విద్యార్థి మార్కులు పెంచినప్పుడు సో ప్రతి విద్యార్థి మార్కుల యొక్క యావరేజ్ మార్క్స్ చూసినట్లయితే 24. సో ఇక్కడ ప్రతి విద్యార్థికి 5 మార్కులు పెంచితే 29 అవుతుంది. సో డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు మనం. సో అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్స్. సో ఇందులో 18 అంశాల సగటు 27. ప్రతి అంశాన్ని 2 తగ్గించగా కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో ఇక్కడ 18 అంశాల యొక్క సగటు 27. ప్రతి అంశాన్ని 2 తగ్గించగా అంటే అంటే ఇక్కడ మనకి 18 × 27 ఎంత అవుతుంది? 486. సో ఇక్కడ ప్రతి అంశాన్ని అన్నాడు. ఇక్కడ ప్రతి అంశాన్ని అంటే 18 అంశాలను, ప్రతి అంశాన్ని అంటే 18 ఎంత తగ్గించాలి? 2 తగ్గించగా. సో ప్రతి అంశంలో 2 తగ్గించినట్లయితే అంటే 18 2 = 36. సో ఇక్కడ మనకు 450 అవుతుంది. 450 వస్తుంది. అప్పుడు తగ్గించగా కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో ఇక్కడ కొత్తగా ఎంత వచ్చింది మనకి? 450. అంటే 18 అంశాల యొక్క కొత్త సగటు కనుక్కోవాలి ఇప్పుడు. సో 18 అంశాలు. సో కొత్తగా ఏర్పడిన అంశాల సంఖ్య 450. టోటల్గా 18 సంఖ్యలు 18 అంశాలు ఉండగలిగింది. సో ఇందులో మనం సింప్లిఫై చేస్తే 9 2 = 9, 5 = 50. అంటే 50 / 2 25 అవుతుంది. సో కొత్తగా ఏర్పడే అంశాల సంఖ్య 25. కొత్తగా ఏర్పడే అంశాల సంఖ్య 25. ఆన్సర్ 25. సో ఇక్కడ 18 అంశాలు అన్నాడు. సో 18 అంశాల యొక్క సంఖ్య సగటు 27. సో ప్రతి అంశానంటే 18 అంశాలను, ప్రతి అంశాలంటే 18 అంశాలను కన్సిడర్ చేయాలి. సో 18 అంశాలను అంటే ప్రతి అంశంలో 2 తగ్గించగా కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో కొత్తగా ఏర్పడే సగటు 25. ఎందుకంటే మనం 486 నుంచి ప్రతి అంశంలో 2 తగ్గించినట్లయితే 36 మైనస్ అవుతుంది, 450 వస్తుంది. సో 450 / 18 50/2. సో మళ్ళీ సింప్లిఫై చేస్తే 25 వస్తుంది. సో నెక్స్ట్ 25 అంశాల సగటు 34. ప్రతి అంశాన్ని 3చే గుణించగా, సో గుణించగా అంటే మల్టిప్లై చేయాలి. 3చే గుణించగా కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో ఇక్కడ 25 అంశాల యొక్క సగటు 34. సో ఇక్కడ ప్రతి అంశాన్ని 3చే గుణించగా, ప్రతి అంశాన్ని 3చే గుణించగా ప్రతి అంశాన్ని అంటే 25 అంశాలను 3చే గుణించాలి. అంటే సగటు వచ్చేసి 34. సో ఇక్కడ 25 × 34 ఎంత అవుతుందంటే 850 అవుతుంది. సో నెక్స్ట్ 25 × 3 75. 75 × 34 2550. సో ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే 2550 వస్తుంది. సో ఇక్కడ ప్రతి అంశాన్ని అంటే 25 అంశాలని 3తో గుణించాం, వాటి యొక్క సగటు 34. సో ఇక్కడ టోటల్గా ఎంత వచ్చింది? 2550. సో /25 ఎందుకంటే టోటల్గా ఉన్న అంశాలు 25 అంశాలు కాబట్టి మనం 25 తీసుకోవాలి డినామినేషన్లో. సో 25 1 = 25 1 = సో 0, 25 2 = సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 102. సో కొత్తగా ఏర్పడే సగటు 102. అలాగే ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. 25 అంశాల యొక్క సగటు 34 అన్నారు కాబట్టి ప్రతి అంశాన్ని అంటే 34లో ఏ సంఖ్యను తీసుకున్నా 3చే గుణించగా అంటే 35 అంశాల యొక్క 25 అంశాల యొక్క సగటు 34 అన్నాడు కాబట్టి సో 25 అంశాలలో ఏ సంఖ్యను తీసుకున్నా, ఏ సంఖ్యనైనా తీసుకుంటే మీకు దాన్ని 3చే గుణించగా అంటే ఇక్కడ మనకు సగటు వచ్చేసి యావరేజ్గా 34 అయింది కాబట్టి 34 × 3. సో మీరు ఏ సంఖ్యను తీసుకున్నా అంటే ప్రతి అన్నాడు కాబట్టి క్వశ్చన్లో ప్రతి అని
మీకు సగటుకు సంబంధించి ఈ క్వశ్చన్స్లో రిపీట్ అయినప్పుడు ప్రతి అంశం అంటే మీరు డైరెక్ట్గా అవన్నీ చెక్ చేసుకునే అవసరం లేదు. సో డైరెక్ట్గా 34 × 3, ఎందుకంటే మనకు 25 అంశాల యొక్క సగటు 34 మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 34 × 3 డైరెక్ట్ 102. సో మీరు డైరెక్ట్గా వెళ్ళాలంటే ఇలా కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో 3 సంఖ్యలలో రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు 3 రెట్లు. సో 3 సంఖ్యలు ఉంటాయి. సో అందులో రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు 3 రెట్లు అన్నాడు. అలాగే మూడవ సంఖ్యకు రెట్టింపు. సో రెండవ సంఖ్య అనేది మూడవ సంఖ్యకు రెట్టింపు, అలాగే మొదటి సంఖ్యకు 3 రెట్లు. ఆ సంఖ్యల సగటు 44 అయినా మూడవ సంఖ్య ఎంత? మూడవ సంఖ్య ఎంత? సో ఇక్కడ 3 సంఖ్యలలో రెండవ సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 3 సంఖ్యలు అనుకుందాం. సో ఇక్కడ రెండవ సంఖ్య అన్నాడు కాబట్టి రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు 3 రెట్లు. సో మొదటి సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనుకుంటే మొదటి సంఖ్యకు 3 రెట్లు. 3 రెట్లు అంటే 30. అలాగే మూడవ సంఖ్యకు రెట్టింపు. సో మూడవ సంఖ్యకు రెట్టింపు అంటే 30 / 2 ఎంత అవుతుంది? 15. సో ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చూద్దాం. 3 సంఖ్యలలో రెండవ సంఖ్య, సో రెండవ సంఖ్య ఎంత? 30. సో 30 మొదటి సంఖ్యకు 3 రెట్లు. సో మొదటి సంఖ్య అంటే మనకు మొదటి సంఖ్య 10 ఉంది. సో 10వ సంఖ్యకు 3 రెట్లు 30 అవుతుంది. అలాగే మూడవ సంఖ్యకు రెట్టింపు. సో మూడవ సంఖ్య ఎంత ఉంది? 15. సో మూడవ సంఖ్యకు రెట్టింపు అంటే 15 × 2. సో రెట్టింపు అంటే 15 × 2 30. సో ఇక్కడ మనకు మ్యాచ్ అయిపోయింది. సో అలాగే ఆ సంఖ్యల యొక్క సగటు అంటే ఈ 3 సంఖ్యల యొక్క సగటు. సో ఇక్కడ 10, 30, 15. సో ఇక్కడ 3 సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? మనకి ఇక్కడ సింప్లిఫై చేస్తే 5 2s, 5 6s, 5 3s. సో ఇక్కడ 3 సంఖ్యల మొత్తం 9, 11. సో 3 సంఖ్యల మొత్తం 11 ఉంది. సో ఆ సంఖ్యల సగటు 44. సో ఈ సంఖ్యల యొక్క సగటు 44. సో 11 సంఖ్యల యొక్క సగటు 44 అయినా మూడవ సంఖ్య ఎంత? మూడవ సంఖ్య ఎంత? సో ఇక్కడ 44 అన్నాడు కాబట్టి సో ఇక్కడ టోటల్గా 44 × 11 44. సో ఇక్కడ 484. సో ఇక్కడ 484లో ఆ సంఖ్యల సగటు 44 అన్న కాబట్టి మనకి 484లో మూడవ సంఖ్య ఎంత అన్నాడు మనకి. మూడవ సంఖ్య. సో ఇక్కడ మూడవ సంఖ్య ఎంత మనకి? మూడవ సంఖ్య 3. ఎందుకంటే మనకి 15ని సింప్లిఫై చేస్తే 3 వచ్చింది. సో 3 / మొత్తం అంశాల యొక్క మొత్తం ఇక్కడ మనకి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ కౌంట్ 11 వస్తుంది. సో ఇక్కడ 11. సో ఇక్కడ 11 4s, 11 4s. ఇక్కడ మీకు 132 వస్తుంది ఆన్సర్ 132. సో ఇక్కడ 3 అంశాలు అన్నాడు. 3 అంశాల్లో రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు 3 రెట్లు, అలాగే మూడవ సంఖ్యకు 2 రెట్లు అన్నాడు. సో ఇక్కడ 10 × 3 అంటే 3 times. ఇక్కడ 15 × 2 అంటే 2 times. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మీకు 3 6 2 వస్తుంది. సో ఈ అంశాల మొత్తం 11 అవుతుంది. సో ఈ అంశాలు అంటే ఈ సంఖ్యల మొత్తం సగటు 44 అయినప్పుడు, సో 44 అయినప్పుడు మూడవ సంఖ్య, సో మూడవ సంఖ్య ఎంత అంటే మనకు మూడవ సంఖ్య 3/11. ఎందుకంటే 3 + 6 + 2. సో ఇక్కడ టోటల్ అంశాల్లో 11 భాగాల్లో మరి మూడవ భాగం ఎంత? సో ఇక్కడ 132 అవుతుంది. సో నెక్స్ట్ 5 వరుస సంఖ్యల సరాసరి 16 అయితే, 5 వరుస సంఖ్యల సరాసరి 16 అయితే ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత? సో ఇక్కడ 5 వరుస సంఖ్యల సరాసరి అంటే 16 అన్నాడు. 16 5s 80. సో టోటల్గా 5 వరుస సంఖ్యలు, అందులో చిన్న సంఖ్య లేదా పెద్ద సంఖ్య లేదా మధ్యలో సంఖ్య అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 16 ఉంది కదా, 16కి బిఫోర్. సో ఇక్కడ టోటల్గా 5 అంశాలు అన్నాడు కాబట్టి
మనకి మిడిల్ వన్ మధ్యలో ఉంచుకోవాలి. సో నెక్స్ట్ 16కి బిఫోర్ 15, నెక్స్ట్ 14, 16కి తర్వాత 17, తర్వాత 18 అవుతుంది. సో ఇక్కడ మొదటి అంశం, రెండో అంశం, మూడో అంశం, 4, అలాగే 5. సో 5 సంఖ్యల్లో ఇందులో చిన్న సంఖ్య 14, పెద్ద సంఖ్య 18. సో ఈ టోటల్ వచ్చేసి మీకు 80 అవుతుంది. టోటల్ 80 అవుతుంది. 14 + 15 + 16 + 17 + 18 మీకు 80 అవుతుంది. సో 5 వరుస సంఖ్యల సరాసరి 16 అయినప్పుడు 16 × 5 మీకు 80 అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు మిడిల్ వన్ వచ్చేసి 16 ఉంటుంది. చిన్న సంఖ్య 5 సంఖ్యల్లో 5 వరుస సంఖ్యల్లో చిన్న సంఖ్య 14, పెద్ద సంఖ్య 15. సో ఇక్కడ పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి పెద్ద సంఖ్య 18. అలాగే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్లో ఇంకా క్వశ్చన్ ఎండ్ కాలేదు, అంటే ఆన్సర్ ఎండ్ కాలేదు. సో ఇక్కడ 130 వచ్చింది కదా, ఇది 11 పార్ట్స్లో 3వ వంతు. సో అలాగే ఇక్కడ మనకు ఆ సంఖ్యల సగటు 44 అన్నాడు కాబట్టి, సో 44 అన్నాడు కాబట్టి 44 × 3 132 అవుతుంది. అలాగే 132లో ఇక్కడ 3వ సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి 3వ సంఖ్య అంటే 3/11. ఎందుకంటే మనకి టోటల్గా ఇవన్నీ కౌంట్ 6 + 3 + 2, 6 + 3 + 2, ఇక్కడ మనకి 11గా ఉన్నాయి టోటల్. సో ఈ 3/11 వచ్చేసి మీకు 11 1 జా 11 2 జా, సో 12 × 3 ఆన్సర్ మనకి 36 అవుతుంది. సో ఇక్కడ వరకు చేశాను. సో ఇక్కడ ఆన్సర్ ఇంకా మనకుంది 36. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో ఆదివారం నుండి బుధవారం వరకు సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ సోమవారం నుండి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీ సెల్సియస్. అలాగే గురువారం ఉష్ణోగ్రత ఇక్కడ ఇదే బేస్ మనకి, గురువారం ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెల్సియస్ అయినా ఆదివారం ఉష్ణోగ్రత ఎంత? సో ఇక్కడ ఆదివారం నుండి బుధవారం వరకు, ఆదివారం నుండి బుధవారం వరకు సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ సోమవారం నుండి గురువారం వరకు, సో ఇక్కడ ఇది స్కిప్ చేద్దాం. నెక్స్ట్ గురువారం ఉష్ణోగ్రత, సో ఇక్కడ ఆది నుండి గురువారం ఇక్కడ 20 డిగ్రీ సెల్సియస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆదివారం అంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే అంటే బుధవారం వరకు అంటే 4 వారాలు కాబట్టి 20 డిగ్రీ సెల్సియస్ × 4. సో ఇక్కడ 4 వారాల యొక్క ఉష్ణోగ్రత మొత్తం 80 డిగ్రీ సెల్సియస్. కేవలం గురువారం యొక్క ఉష్ణోగ్రత 15 డిగ్రీస్. సో దీన్ని సింగిల్గా ఇచ్చాడు 15 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ టోటల్గా ఒక 5 డేస్ అంటే ఆదివారం నుండి గురువారం వరకు టోటల్గా 15 డిగ్రీ సెల్సియస్. అంటే ఆదివారం అంటే మనకి 80 + 15 అంటే ఆదివారం నుండి గురువారం వరకు టోటల్గా 95 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. సింగిల్గా గురువారం ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెల్సియస్, ఆదివారం నుండి బుధవారం వరకు ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు మనకి. అంటే టోటల్గా కౌంట్ చేసి ఇక్కడ ఆదివారం నుండి గురువారం వరకు 95 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఆదివారం ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఆదివారంని స్కిప్ చేయాలంటే సోమవారం నుండి గురువారం వరకు ఉన్న ఉష్ణోగ్రతని మైనస్ చేయాలి. అంటే సోమవారం నుండి గురువారం ఇది మైనస్ చేయాలి. సో ఇక్కడ సోమవారం నుండి గురువారం వరకు ఉష్ణోగ్రత 18 డిగ్రీస్ అంటే 18 డిగ్రీ సెల్సియస్ × 4 ఇక్కడ 72 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ ఇది మైనస్ చేస్తే మనకు 23 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఇక్కడ మనకు మిగిలినది ఆదివారం. ఎందుకంటే మనకు 95 డిగ్రీ సెల్సియస్లో ఆదివారం కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో మనం ఏది మైనస్ చేయాలంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. సో ఈ 4 వారాలను మైనస్ చేసినట్లయితే దాని టోటల్ 72. సో 95 - 72 23
డిగ్రీ సెల్సియస్. ఇది ఆదివారం యొక్క ఉష్ణోగ్రత. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆదివారం నుండి బుధవారం వరకు ఇచ్చాడు. సో ఇక్కడ మనకి గురువారం ఉష్ణోగ్రత సపరేట్ ఇచ్చాడు కాబట్టి మనకు గురువారం ఉష్ణోగ్రత యాడ్ చేసాం. ఇందులో గురువారం ఉష్ణోగ్రత యాడ్ చేసాం. సో ఇక్కడ ఆదివారం నుండి గురువారం వరకు మొత్తం 5 రోజుల ఉష్ణోగ్రత 95 డిగ్రీ సెల్సియస్. ఇందులో సోమవారం నుండి గురువారం వరకు మనకు మైనస్ చేస్తే ఆదివారం తెలుస్తుంది. సో ఇక్కడ మనం 95 డిగ్రీ సెల్సియస్ నుంచి 25 డిగ్రీ సెల్సియస్ మైనస్ చేస్తే 23 డిగ్రీ సెల్సియస్ ఆన్సర్. సో ఇది ఆదివారం ఉష్ణోగ్రత. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు బరువు 25 కేజీలు. అలాగే టీచర్ బరువు కలిపితే వారి సగటు 2 కేజీలు పెరిగిన ఆ టీచర్ బరువు ఎంత? సో ఇక్కడ ఒక తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. సో వారి సగటు బరువు వచ్చేసి 25 కేజీలు. అంటే 30 మంది విద్యార్థులు ఇంటూ 25 కేజీస్. సో ఇక్కడ 25 3 750. సో టోటల్గా 750 కేజీస్. టీచర్ బరువు కలిపితే వారి సగటు బరువు 2 కేజీలు పెరిగింది. సో ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు ఆ తరగతిలో. టీచర్ బరువు కలిపితే అంటే టీచర్ను యాడ్ చేస్తే 31 మెంబర్స్ అవుతారు. సో ఇక్కడ యాక్చువల్గా ఉన్న స్టూడెంట్స్ 30 మెంబర్స్, ఆ టీచర్ను యాడ్ చేస్తే 31 మెంబర్స్ అవుతారు. అలాగే ఆ టీచర్ను యాడ్ చేసాం కాబట్టి ఆమె 31 మెంబర్ అవుతుంది. సో 31 మెంబరు. సో అలాగే 25 మనకు ఆ క్లాస్ యొక్క సగటు బరువు ఉంది కదా. సో ఈ సగటు బరువు 2 కేజీలు పెరుగుతాయి. సో ఇక్కడ టీచర్ బరువు అంటే టీచర్ యాడ్ అయింది కాబట్టి ఆమె బరువుతో సగటు బరువు 2 కేజీలు పెరుగుతాయి. అంటే ఇక్కడ 25 + 2 27. సో ఇక్కడ సగటు బరువు 2 పెంచాం. 25 నుంచి 27కి 2 పెంచాం. సో ఇక్కడ 31 × 27 31. సో 31 × 27 మనకి 837 కేజీస్. సో ఇక్కడ మైనస్ చేస్తే మనకు 837 కేజీస్ టోటల్గా టీచర్ని యాడ్ చేస్తే. సో ఇక్కడ 837 కేజీస్ మైనస్ 750. ఇది మనకు టీచర్ యాడ్ కాకముందు. సో ఇక్కడ టీచర్ యాడ్ అయిన తర్వాత. సో ఇక్కడ 7. నెక్స్ట్ 13 - 5 87 కేజీస్. అంటే ఆ టీచర్ యొక్క బరువు వచ్చేసి 87 కేజీస్ ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారు. వాడి సగటు బరువు 25 కేజీలు. టీచర్ను యాడ్ చేసాం కాబట్టి 30 + 1 31 అవుతుంది. సో ఇక్కడ 27 ఎలా వచ్చిందంటే మనకు టీచర్ యాడ్ కాకముందుకు 25 + 2. ఎందుకంటే ఈ 2 ఎందుకు పెరిగిందంటే సగటు బరువు అంటే ఇక్కడ టీచర్ యాడ్ అయింది కాబట్టి సగటు బరువు క్లాస్ యొక్క బరువు మనకి 2 పెరిగింది. అంటే 2 పెరిగింది కాబట్టి 25 + 2 27. సో 31 × 27 837. సో 837 నుంచి మనకు 750 మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఈ 837లో టీచర్ బరువు కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ టీచర్ + 30 మెంబర్స్. నెక్స్ట్ 750లో ఓన్లీ 30 మెంబర్స్ యొక్క యావరేజ్ అంటే 30 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ ఉంటుంది. 30 మెంబర్స్ అంటే స్టూడెంట్స్ అన్నమాట. సో ఇందులో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వారంలో మొదటి 4 రోజుల సగటు. సో అక్కడ వారంలో మొదటి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్ కాగా అదే వారంలోని మొదటి 5 రోజుల సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్ అయినా 5వ రోజు ఉష్ణోగ్రత ఎంత? సో ఇక్కడ ఒక వారంలో అన్నాడు. ఆ వారంలో మొదటి 4 రోజులు. సో ఇక్కడ మొదటి 4 రోజుల ఉష్ణోగ్రత ఎంత? సో మొదటి 4 రోజుల ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ 30 × 4 120. టోటల్గా ఆ 4 రోజుల సగటు వచ్చేసి 120 డిగ్రీ సెల్సియస్. అలాగే నెక్స్ట్ మొదటి 5 రోజుల. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్, ఇది నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మొదటి 5 రోజుల సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్. 32 డిగ్రీ సెల్సియస్.
సో ఇక్కడ మొదటి 5 రోజులు అన్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మనకి మొదటి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 120. నెక్స్ట్ తర్వాత మొదటి 5 రోజుల ఉష్ణోగ్రత వచ్చేసి 32 డిగ్రీ సెల్సియస్. అంటే ఇక్కడ 5 రోజులు అన్నాడు కాబట్టి 32 × 5, ఇక్కడ 3 5s 15 + 10. సో ఇక్కడ 160 డిగ్రీ సెల్సియస్. సో టోటల్గా మనకి 40 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. అదే 5వ రోజు ఉష్ణోగ్రత. ఎందుకంటే మనకు ఫస్ట్ సెంటెన్స్లో మొదటి 4 రోజులు అన్నాడు, నెక్స్ట్ సెంటెన్స్లో మొదటి 5 రోజులు అన్నాడు కాబట్టి మనకి మొదటి 5 రోజుల నుంచి ఫస్ట్ 4 డేస్ని మైనస్ చేస్తే మనకు మిగతా వచ్చేసి 40 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఇక్కడ 1 నుండి 5 రోజుల వరకు ఉష్ణోగ్రత 160 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ 1 నుండి 4 రోజుల వరకు ఉష్ణోగ్రత 120 డిగ్రీ సెల్సియస్. సో ఇదే సింప్లిఫై చేస్తున్నాను మీకు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 40 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఈ క్వశ్చన్లో ఒక క్రికెటర్ 10 ఇన్నింగ్స్ సగటు పరుగులు, అంటే 10 ఇన్నింగ్స్ల యొక్క సగటు పరుగులు వచ్చేసి 23. అతడు తర్వాత ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తే సగటు 2 పరుగులు పెరుగుతుంది? అంటే ఇక్కడ 25కు పెరగాలంటే సగటు 25కు పెరగాలంటే అతను ఇంకా ఎన్ని రన్స్ చేయాలి నెక్స్ట్ మ్యాచ్లో? సో నెక్స్ట్ మ్యాచ్ అంటే 11వ ఇన్నింగ్స్. సో ఇక్కడ ఒక క్రికెటర్ యొక్క 10 ఇన్నింగ్స్లో సగటు పరుగులు వచ్చేసి 23. సో ఇక్కడ టోటల్గా 230 పరుగులు అతని 10 ఇన్నింగ్స్లో, అంటే 10 మ్యాచ్ల్లో. సో ఇక్కడ నెక్స్ట్ అతని 11వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తే సగటు 2 పరుగులు పెరుగుతుంది? సో ఇక్కడ సగటు 2కు పెరగాలంటే ఇక్కడ 23 + 2 25, 23 + 2. ఎందుకంటే సగటు 2 పెరగాలంటే 11 × 25 275. ఇక్కడ 275 - 230 45. సో ఇక్కడ 11వ ఇన్నింగ్స్ అంటే 10 ఇప్పుడు ఆడే మ్యాచ్ 11 కాబట్టి 10 + 11. సో ఇక్కడ 11వ ఇన్నింగ్స్లో 45 రన్స్ స్కోర్ చేస్తే అతను ఇండివిజువల్గా 45 రన్లు స్కోర్ చేసినట్లయితే అతను 11వ ఇన్నింగ్స్లో యావరేజ్ పరుగులు వచ్చేసి 2 పరుగులు పెరుగుతుంది, అంటే 25కు పెరుగుతుంది 11వ ఇన్నింగ్స్లో. సో ఇతను కనుక 11వ ఇన్నింగ్స్లో 45 రన్స్ చేసినట్లయితే టోటల్గా 11వ ఇన్నింగ్స్లో 25. అతని సగటు వచ్చేసి 11వ ఇన్నింగ్స్లో 45 రన్స్ చేస్తే సగటు 25కు పెరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా అతని 10 మ్యాచ్లు చూసాం. 10 మ్యాచ్లో సగటు అంటే యావరేజ్ వచ్చేసి 23, అంటే టోటల్గా అతను 10 మ్యాచ్లో పరుగులు వచ్చేసి రన్స్ 230. ఇప్పుడు 11th మ్యాచ్లో సగటు 2 పెరిగినప్పుడు 25, 11 × 25 275. 275 - 30. సో ఇక్కడ 45 ఎలా వచ్చిందంటే 275 - 230. సో ఇక్కడ మనకు 275 - 230 45. సో ఈ 45 ఏంటంటే 11వ ఇన్నింగ్స్లో ఇతను చేయాల్సిన పరుగులు. సో 11వ ఇన్నింగ్స్లో 45 రన్స్ స్కోర్ చేస్తే ఇతని సగటు వచ్చేసి 23 నుండి 25కు పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సగటు అంటే యావరేజ్ కాన్సెప్ట్ గురించి ఒక 10 మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్లో అంటే నెక్స్ట్ చేసే వీడియోలో మరికొన్ని మీకు డిఫరెంట్ మెథడ్స్ అయితే ఈ కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.